సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ గజ్వేల్ తూప్రాన్ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం వడ్లు, మక్కలు, పొద్దుతిరుగుడు కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతుల ధర్నాతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. తమ పండించిన పంటను వెంటనే ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు కూడా చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. రైతుల రాస్తారోకోలతో, ధర్నాలతో, ఆందోళనలతో ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా ఒక అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గత నెల రోజులుగా రైతులంతా రోడ్ల మీదనే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు కూడా దాదాపు ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు 4 చోట్ల రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒక గజ్వేల్ పట్టణంలో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలనే డిమాండ్ మేరకు మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్నటువంటి చౌరస్తా వద్ద వాళ్ళు తూప్రాను, గజ్వేల్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతూ ఉన్నది. అట్లాగే గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి సంబంధించిన రైతులంతా అక్కడ తొగుట రహదారి మీద బైఠాయించి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరోవైపు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. అట్లా ఇటు దుబ్బాక నియోజకవర్గంలోని ఒక 2 చోట్ల కూడా అట్లాగే ఆందోళన కొనసాగుతున్నట్టుగా మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. అంటే ప్రతిరోజు రైతులంతా కూడా ఉదయాన్నే వాళ్ళు పండించిన పంటని కొనుగోలు చేయాలని చెప్పి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఈ 3 జిల్లాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదో ఒక చోట రైతులంతా కూడా రోడ్ల మీదకి రావడము, ఆందోళన చేయడము, ధర్నాలు చేయడము ఇది సర్వసాధారణమైన విషయంగా మారిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన మాత్రం కనిపించడం లేదు. అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారా లేదా, అసలు ప్రభుత్వ యంత్రాంగం అంటూ ఒకటి ఉందా లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు కేవలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే ఒక డిమాండ్ మేరకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి సందర్భాలు చాలా తక్కువ.